మిత్రులారా, ఆనాడు మొట్టమొదటిసారి నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత 2021 సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో నిరసన కార్యక్రమానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పెద్ద బహిరంగ సభ ఇంద్రవెల్లి, మీకు తెలుసు, మీ పోరాటాలకు, మీ సమస్యల పరిష్కారం కోసం మీరు ఆదర్శంగా తీసుకున్న జల్ జమీన్ జంగల్ నినాదంతో ప్రపంచాన్ని తన పోరాటం ద్వారా కట్టి పడేసిన కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకున్న ఈ ఆదివాసీ బిడ్డలు ఆనాటి పోరాటంలో నేల కొరిగితే వాళ్ళ స్ఫూర్తిగా నిర్మించుకున్న ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆనాడు దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకుంటే, ఈనాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు ఆనాడు క్రియాశీలక పాత్ర పోషించి దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల మంది ఆదివాసీ బిడ్డలను ఆనాడికి అక్కడికి రప్పించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రోజే నేను స్పష్టంగా చెప్పిన, రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే. ఇందిరమ్మ రాజ్యంలో పాలమూరు జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాధాన్యత ఆదిలాబాదు జిల్లాకు ఉంటుంది. ఈ జిల్లాని అభివృద్ధి చేసే బాధ్యత నేను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు ఇంద్రవెల్లి సభ సాక్షిగా మీకు మాట ఇవ్వడం జరిగింది. అందుకే మిత్రులారా, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా, ఏ సంక్షేమ కార్యక్రమమైనా, ఏ అవకాశం వచ్చినా ఆదిలాబాదు జిల్లా ప్రాంతానికి వచ్చి ఈ ఆదివాసీ బిడ్డలు, వెనుకబడిన ప్రాంతంలో ఉండే సోదరులను కలిసి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ గడ్డ మీద నుంచే ప్రారంభించుకుంటున్నాం. ఈనాడు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా దాదాపుగా 60-70 సంవత్సరాల నిర్లక్ష్యం ఆదిలాబాద్కు జరిగిన అన్యాయాన్ని తీర్చాలంటే అంత ఆషామాషిగా, అంత తొందరగా మీ సమస్యలు పరిష్కారం కావు అని నాకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా, మీ అభిమాన నాయకుడుగా ఈనాడు ఈ ఆదిలాబాదు ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుకు నడిపించాలి అంటే ముక్కవోని దీక్షతో నిరంతరం మీ సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ మిమ్మల్ని తోడుగా తీసుకొని నడవడమే నా లక్ష్యంగా ఈనాడు ఈ ప్రయత్నం చేస్తున్న మిత్రులారా, ఈనాడు ఈ ఆదివాసీ బిడ్డలు మనులు అడగలేదు, మాణిక్యాలు అడగలేదు, వజ్రాలు వైదూర్యాలు అడగలేదు. ఆత్మగౌరవంతో బ్రతకడానికి తలెత్తుకొని ఇది మా గూడెం, ఈ గూడెంలో మాకు ఒక సొంత ఇల్లుంది, ఈ సొంత ఇంట్లో అకాల వర్షాలు వచ్చినా, వడగళ్ళ వానలు వచ్చినా మేము రాత్రి మా పిల్లలతోటి మేము ధైర్యంగా నిద్రపోయే ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లే మా ఆత్మగౌరవం అని అడిగాను. ఇవాళ మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఎన్ని వనరులున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉన్నా, ఆదిలాబాదు గూడాలలో ఉన్న ఈ ఆదివాసీ బిడ్డలు సొంత ఇల్లు కళ నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వాల యొక్క లక్ష్యం నెరవేరనట్టే అని ఆలోచన చేసి ఆనాడు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లను పేదలకు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా నాగోబా జాతర కోసం గూడాల నుంచి పటేన్లు వచ్చారు నా దగ్గరికి. సార్, నువ్వు నాగోబా జాతరకు రావాలన్న తర్వాత ఈ ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తున్నది ఏంది అని గూడాలలో నుంచి వచ్చిన పటేన్లను నేను అడిగిన. అంటే వాళ్ళు చెప్పిండ్రు, అయ్యా మేము అడవుల్లో ఉన్నాం, మాకు ఇండ్లు లేవు, కవేల కప్పుతోనో లేకపోతే ఆకులతోనో ఇల్లు కప్పుకొని ఉంటున్నాం, మా గూడాలల్లా మా పేదలకు పక్కా ఇండ్లు ఇవ్వండి అని పటేన్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎంబడే గృహ నిర్మాణ శాఖ అధికారులను పిలిపించి ఐటీడీఏ ప్రాంతాలలో, గూడాలలో, లంబాడి తాండాలలో ఎన్ని ఇండ్లైనా సరే ఆ పేద వాళ్ళకు అదనంగా ఇండ్లు ఇవ్వండి అని మరొక 21,000 ఇండ్లను ఈ ప్రాంతంలో ఉండే గూడాలలో ఉండే పేదలకు ఆనాడు ఇండ్ల మంజూరు అదనంగా చేసి మా ఇన్ఛార్జ్ మంత్రులకు నేను చెప్పడం జరిగింది.
ఇవాళ కులం నేను పోయినప్పుడు అక్కడ గ్రామ పంచాయతీలో కులం జాతికి సంబంధించిన ఈ ఆదివాసీలను ఈరోజు మాట్లాడితే ఇంకా కొంతమంది మాకు ఇంకా ఇండ్లు పూర్తి స్థాయిలో రాలేదు అని చెప్పిండ్రు. నేను ఈ వేదిక మీద నుంచి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో తండాలలో గూడాలలో ఉండే ఆదివాసీ బిడ్డలకు 100% ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టుకొని స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈనాడు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా. ఈ ఆదిలాబాదు మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన యువ శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా పర్వాలేదు, పార్టీలు చూడకండి. లేకపోతే వాళ్ళు ఎవరితో ఉంటున్నారో చూడకండి. నా సూచన ఒక్కటే, ఇక్కడున్న వేదిక మీద ఉన్న ఇతర పార్టీల శాసనసభ్యులకు కూడా నా సూచన ఒక్కటే, మీ నియోజకవర్గాలలో ఏ గూడెంలో కూడా పేదోడు గుడిసెల ఉండొద్దు. గుడిసెల లేని ఆదిలాబాదు జిల్లాను నేను చూడదలుచుకున్నా. పార్టీలకు అతీతంగా నేను శాసనసభ్యులకు సూచన చేస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో కొట్లాడుకుందాం. ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈనాడు తెలంగాణలో వివక్ష లేని రాజకీయాలను, వివక్ష లేని సంక్షేమాన్ని, వివక్ష లేని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు మేము ఆలోచన చేస్తున్నాం. అందుకే వేదిక మీద ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఎన్ని గూడాలు ఉన్నాయో గూడాలు తిరగండి. ఈ ప్రతి గూడెంలో ఉండే ఏ గుడిసె కూడా ఉండొద్దు. గుడిసెలున్న వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. ఆ చిట్టా తయారు చేసుకున్న బాధ్యత మీది. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి కూడా ఈరోజు నేను సూచన చేస్తున్నా. మీరు వచ్చే అవసరమైతే 4-5 రోజులు ఇక్కడనే గడపండి. రాత్రి పగళ్ళు మీరు తిరగండి. నియోజకవర్గానికి ఒక రోజు ఇవ్వండి. ఆ ప్రాంతంలో ఉండే సంఘాలతో మాట్లాడండి. గూడాలను గుర్తించండి. ఐటీడీఏ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. జిల్లా కలెక్టర్లను నిరంతరము పర్యవేక్షించమని ఆదేశాలు ఇవ్వండి. సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాదు జిల్లాలలో ఉండే గూడాలలో ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకు అవసరమైన అన్ని ఇండ్లను మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన నిధులను తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి ఇండ్లు కట్టుకునే వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఇల్లు మంజూరైన ఏ పేదవాడిని అయినా అడగండి, పని పూర్తయిన ఎంబడే వాళ్ళ ఖాతాలలో నగదు పడుతుందా లేదా మీరు ఆలోచన చేయండి. ఇవాళ 1,20,000 ఇండ్లు పూర్తయినాయంటే 99% ఇండ్లు పూర్తి చేసుకున్న వాళ్ళ ఖాతాలలో 100% నగదు వాళ్ళ ఖాతాలలో బదిలీ అయ్యింది. నాకెన్ని కష్టాలున్నా జీతభత్యాలు ఇవ్వడానికే కష్టం అనిపిస్తున్న సందర్భంలో, పిల్లల ఫీజులు చెల్లించాలంటే కష్టమవుతున్న సందర్భంలో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వాలంటే కూడా కష్టమవుతున్న సందర్భంలో, ఏ కష్టం వచ్చినా కష్టాన్ని ఎదుర్కొన్నా కానీ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మాత్రం 1 గంట కూడా ఆగకుండా మీ ఖాతాలలో వేసిన మాట వాస్తవం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నా తపనంత ఒక్కటే, మేము జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, లేకపోతే సెక్రటేరియట్లను, లేకపోతే పంజగుట్ట చౌరస్తాలో భవంతులలో మేము ఉంటే సరిపోదు. ఈ భవంతులు మాకు ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ మా రాష్ట్ర ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తాయి. అందుకే ఈరోజు ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా, టాటా అయినా, బిర్లా అయినా, అదాని అయినా, అంబానీ అయినా పెద్ద పెద్ద సొంత భవనాలు కట్టుకుంటున్నారు. ఈరోజు అదాని అంబానీకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇండ్లు ఉంటే, ఈరోజు మా ఆదివాసీ బిడ్డలకు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఉండాలన్నదే ఈరోజు మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే మిత్రులారా, ఈనాడు గతంలో ఇచ్చిన 4.5 లక్షలల్లా 1,20,000 ఇండ్లను 13 నెలలు పూర్తయ్యే లోపల ఈనాడు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక మాట చెప్పదలుచుకుని ఇవాళ సెప్టెంబర్ 17, 2026 నాడు ఇంకొక 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేయడానికి సంపూర్ణమైన ఏర్పాట్లు చేస్తాం. మరో 1,00,000 ఇండ్లకు గృహప్రవేశం చేసుకోవడానికి
ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ పనులను పర్యవేక్షించి వాళ్ళకు అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఈరోజు అదనంగా ఈరోజు మీరందరూ సంతోషంతో రాష్ట్రంలో ప్రజలందరూ ఇల్లు రాని నిరుపేదలు కళ్ళల్లో కొవ్వొత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అన్న రేవంత్ అన్న ఆదిలాబాద్ పోయిండు, కోలం గూడెంకి వెళ్ళి గృహప్రవేశాలు చేసిండు. వాళ్ళు ఇచ్చిన ఇప్పపు లడ్డు లేకపోతే వాళ్ళు అక్కడ పెట్టిన రొట్టె తిన్నాడు. మొక్కజొన్నలు కాల్చినవి పెడితే సంతోషంగా భోజనం చేసిండు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇల్లు వచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంది. మరి ఎదురు చూస్తున్న మా పరిస్థితి ఏందని ఈరోజు రాష్ట్రం నలుమూలల పేదోళ్ళు ఆలోచన చేస్తారు. అందుకే ఈనాడు ఈడికొచ్చిన వేలాది మంది ఆదిలాబాద్ బిడ్డల సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ ఒక 2.5 లక్షల ఇండ్లను నూతనంగా మంజూరు చేస్తున్నాం. ఈ 2.5 లక్షల ఇండ్లలో గతంలో పనులు మంజూరయ్యి పనులు మొదలుపెట్టి కాస్తో కూస్తో బిల్లైన వాళ్లకు L3లో పెట్టి ఈరోజు నగదు వస్తలేదు. ఇల్లు మంజూరైన వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆ సమస్యలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లో, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లో, లేకపోతే గృహలక్ష్మి పేరు మీద గతంలో కాగితం వచ్చినా వాళ్ళు ఈరోజు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఈనాడు ఈ పథకంలో వాళ్ళని భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా ఇండ్లు కట్టుకోవడానికి నిధులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈనాడు మరొక 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పథకాన్ని పెద్ద ఎత్తున మీ చప్పట్ల మధ్యన ఈనాడు ప్రకటించదలుచుకున్న, ముఖ్యంగా ఈ పక్కనున్న మా ఆడబిడ్డలు, ఇంటి ఆత్మగౌరవమే ఆడబిడ్డ. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లుని చూసి ఇంటి ఆయనను చూడమని చెప్పలే. ఇవాళ ఇల్లు వచ్చిందంటే ఆ సంతోషం ఆడబిడ్డకు తెలుసు. ఎవరు చుట్టం వచ్చినా, కొడుకుకు బిడ్డనియానికి వచ్చినా, లేకపోతే బిడ్డను మనవియాడానికి పోతే మీకు ఇల్లు ఉన్నదా లేదా అని అడుగుతారు. భూమి ఉంటే సంతోషం, కానీ ఇల్లు లేకపోతే దుఃఖం. అందుకే ఈనాడు మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడడానికి, మా ఆడబిడ్డలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు ఈనాడు 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇవాళ మంజూరు చేస్తున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్కు గూడాలలో ఎక్కడ కూడా గుడిసెలు ఉండొద్దు. గుడిసెలు లేని గూడాలను ఈరోజు నేను చూడాలని నేను అనుకుంటున్నా. అందుకే గూడాలలో ఉండే పటేన్లకు కూడా నా విజ్ఞప్తి, మీ గూడెంలో ఉండే ప్రతి వాడికి ఇల్లు ఇప్పించే విధంగా మీరు గ్రామ సభలు పెట్టి మీరు మాట్లాడుకొని మీరు లిస్టు తయారు చేయండి. మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆదిలాబాద్ అనగానే ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు గుర్తొస్తుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాకా వెంకటస్వామి గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మొదలు పెడితే, తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కడితే ఆదిలాబాద్ జిల్లాకే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. కారణాలు ఏమైనా, ఆనాటి ప్రభుత్వ ఆలోచన ఏమున్నా తుమ్మిడేటిని పడావు పెట్టినరు, మేడిగడ్డ సుందిల్లా అన్నారమని అక్కడికి తీసుకెళ్ళారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలేశ్వరం కావడం, 1,00,000 కోట్లు గోదావరి గంగలో కలిసిపోయి ఈనాడు ఆ 1,00,000 కోట్లు మొత్తం గోదావరిలో కలిసిపోయినాయి. ఆదిలాబాద్లో ఎకరానికి కూడా నీళ్లు రాలే. ఇవాళ ఎక్కడికి వచ్చినా, ఇంతకుముందే కొమరభీం ప్రాజెక్టును చూసిన 10 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఆ ప్రాజెక్టులో ఈరోజు రిపేర్లు ఉంటే చెయ్యకపోవడం వల్ల 4 టీఎంసీల నీళ్ళనే కొమరంభీం ప్రాజెక్టులో నిలుపుకునే పరిస్థితి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో కుత్పి కావచ్చు, కంకి కావచ్చు, ఈనాడు ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా ఆనాడు పూర్తి చేయకపోవడం వల్ల 10 సంవత్సరాలు సాగునీటి ప్రాజెక్టులకు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆదిలాబాదు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఆదిలాబాదు నిర్లక్ష్యానికి లోనైంది. ఆదిలాబాదు ప్రాజెక్టులు పడావు పడ్డాయి. అందుకే ఇవాళ ఆదిలాబాదు జిల్లాను అత్యంత ప్రాధాన్యత తీసుకోదలుచుకున్నాం. ఆనాడు ఆగిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి ఆదిలాబాదు జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాసిన. దీనికి సంబంధించి చర్చించేది ఉన్నది.
ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది, సమయం ఇవ్వండి అని. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలే. వారం క్రితం నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోండి అని వారు సూచన చేశారు. మరి వారి సూచన ప్రాతిపదికన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖలు రాస్తా ఉన్నా. దయచేసి వేదిక మీద నుంచి ఫడ్నవీస్ గారికి నా విజ్ఞప్తి, తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అంతరాలను అవాంతరాలను తొలగించడానికి తక్షణమే ముఖ్యమంత్రుల లెవెల్లో సమావేశానికి మీరు సమయం ఇవ్వండి. మీరు మాకు సమయం ఇవ్వకపోతే ఆ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆ సమస్య తీవ్రంగా మారినప్పుడు ఆదిలాబాదు జిల్లా ఉప్పెనే కదులుతుంది. ఆదిలాబాదు జిల్లా ఇక్కడుండే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే రైతాంగం ఉప్పెనే కదిలితే అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది. ఆనాడు ఆ సమస్య వచ్చినప్పుడు ఫడ్నవీస్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం చేస్తే, అవమానం చేస్తే ఊరుకోదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మా బాధను, మా ఆవేదనను, మా అవసరాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లా వరకు లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించడానికి, శ్రీపాద ఎల్లంపల్లి నింపుకోవడానికి, లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎత్తిపోతలు అవసరం లేదు, విద్యుత్ అవసరం లేకుండానే గ్రావిటీతో మాకు నీళ్లు వస్తాయి. మా ఇంత తీవ్రమైన సమస్య మీద దాదాపుగా 1 సంవత్సరం నుంచి మేము ప్రయత్నం చేస్తున్నా, వారితో మాట్లాడడానికి, చర్చించడానికి, సమయం అడగడానికి. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు. మిత్రులు పాల్వే హరీష్ బాబు నా మిత్రుడే, కానీ తెలంగాణ పార్టీ వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ అనొచ్చు, మిత్రుడు బీజేపీ అనొచ్చు. కానీ నీళ్ళ విషయంలో, సమస్యల విషయంలో, రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలనుకుంటే పాల్వే హరీష్ కూడా ఆదిలాబాదు బిడ్డనే, ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడతాడు, మహారాష్ట్ర సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ భుజాల మీద గురుతరమైన బాధ్యత ఉన్నది. మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకో వివక్ష చూపిస్తున్నాడు, ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. మా సమస్యను పరిష్కరించుకోవడానికి సంవత్సరం నుంచి మేము ప్రయత్నం చేస్తుంటే కనీస గౌరవం, మర్యాద కూడా పాటిస్తలేడు తెలంగాణ ముఖ్యమంత్రి పక్షాన. నేను నీకు నచ్చకపోవచ్చు, లేకపోతే నీ చీకటి మిత్రుడు చంద్రశేఖరరావు గారికి నచ్చకపోవచ్చు, లేదా ఫడ్నవీస్ గారికి నేను గుర్తు రాకపోవచ్చు. కానీ నేను లేవనెత్తుతున్న సమస్య తెలంగాణ 4 జిల్లాల లక్షలాది రైతాంగ సమస్య. ఈ రైతాంగ సమస్యను పరిష్కరించడానికి కిషన్ రెడ్డి గారు దూతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. మీరు మాట్లాడండి కిషన్ రెడ్డి గారు, నాకు బేసజాలు లేవు, నాకు పంతాలు పట్టింపులు లేవు, నేను మీ ఇంటికి వస్తా, మీతో మాట్లాడతా, మీరు నన్ను తీసుకెళ్ళండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి. తక్షణమే ఈ ఆదిలాబాదు జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాదు, మెదక్ వరకు ఈ గోదావరి జలాలను తరలించాలంటే తుమ్మిడిఎట్టు ప్రాజెక్టును పూర్తి చేయాలి. తుమ్మిడిఎట్టు ప్రాజెక్టును పూర్తి చేయాలి అని అంటే ఈనాడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక 1500 ఎకరాల భూసేకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, ఆనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి అడ్డంకి అవుతుందంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలని కాదు, లక్షలాది మంది తెలంగాణ బిడ్డల్ని ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పింది మీరు కాదా? ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టడానికి లక్షలాది ఖమ్మం జిల్లా వాసులను 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పిన నరేంద్ర మోడీ గారు, మీరు మహారాష్ట్రలో ఒక 2000 ఎకరాల భూమి మాకు ఇప్పించలేరా? మేము ఊర్లు అడగలేదు, మేము మనుషులను అడగలేదు, అక్కడ మునుగుతున్న భూములను అడిగినాం. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ భూసేకరణకు సంబంధించి ఎంత ఖర్చైనా మేము ఇస్తాం. మా రైతుల కోసం మేము ఎంత ఖర్చునైనా వెనకాడకుండా ఇస్తాం. కానీ 2000 ఎకరాల మహారాష్ట్ర భూమి ముంపును ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించదనే నెపంతో ఈరోజు తుమ్మిడిఎట్టి ప్రాజెక్టును కట్టనీయడం లేదు. ఇది ఏమైనా సమంజసమాన్ని నేను అడుగుతున్నా. మా ప్రాంతాన్ని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పారు. లక్షలాది కుటుంబం, లక్షలాది ప్రజల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపేసింది.
మేము మనుషులను ఊర్లను అడుగుతలేము. 2000 ఎకరాల భూమిని మాత్రమే అడిగిన మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడి ఎట్టి దగ్గర నిర్మించుకోవడానికి. మా ఇంత చిన్న సమస్యను ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారి దృష్టికి వస్తలేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంత చిన్న చూపు అవసరమా అని నేను అడుగుతున్నా ఈనాడు కిషన్ రెడ్డి గారిని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే పదే మేము మాట్లాడుతున్నా, మేము అంశం లేవనెత్తుతున్నా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తుంటే మీరు ఒక్కసారైనా స్పందించే ప్రయత్నం చేస్తలేరు. అసలు మీ ఆలోచన ఏందని నేను అడుగుతున్నా. మీ ఆలోచన ఏందో తొందరలోనే తేలుతుందని కూడా కిషన్ రెడ్డి గారికి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. మిత్రులారా, నేను ఏదైనా పంచాయతీ కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నాకు చివరగా సమస్య పరిష్కారం కానప్పుడే నా సమస్యను పరిష్కరించుకోవడానికి అవసరమైతే పంచాయతీకైనా నేను సిద్ధమవుతా. దీంట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడా నేను ఎవరిని లెక్క చేయను. ఐ డోంట్ కేర్ ఎనీవన్. నాకు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క హక్కులే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతంలో ఉండే రైతాంగ సమస్యలే నాకు ముఖ్యం. అదేవిధంగా ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే ఇతర సాగునీటి ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయిన వాటిని, మీతో మొదలుపెట్టని వాటిని జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా. స్థానిక శాసనసభ్యులందరినీ మీరు కూడగట్టుకోండి, వాళ్ళని అడగండి. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల నిధులను ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెడతా అని నేను చెప్తున్నా. అదేవిధంగా నిన్న మన మిత్రులు బస్సు యాత్ర చేసిరు, సంతోషం. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు అండగా ఎవరైనా చేయొచ్చు. ప్రతిపక్షాల బాధ్యత అది. నేను అభినందిస్తున్నా. మీరు వికారాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రైతులు కళ్ళాల్లో కష్టాలలో ఉంటే అండగా నిలబడ్డమని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈనాడు ఇప్పటికే 62 లక్షల వడ్లను క్వింటాలు మనం సేకరించినాం. దాదాపుగా ఇంకొక 10-15 లక్షలు వస్తాయంటున్నారు. వాటన్నిటిని కూడా సేకరిస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ సీజన్లో 75 లక్షల క్వింటాల వడ్లను సేకరించే ఆలోచనతో మేము ఉన్నాం. మరి 75 లక్షల వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలి. ప్రహ్లాద్ జోషి గారిని ఎన్నిసార్లు కలిసినా, పంజాబ్కి ఇచ్చినా, హర్యానాకి ఇచ్చినా, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. జూన్ 15 తారీఖు లోపల మా వడ్ల సేకరణ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇవాళ ఆదిలాబాద్లో మొక్కలు అధికంగా వచ్చినాయి. మొక్కజొన్నలు అత్యధికంగా పండిరు. గతంలో 4-5 లక్షల రాష్ట్రంలో పండితే ఈసారి మొక్కజొన్నలు 40 లక్షల క్వింటాలు పండినాయి. జొన్నలు పండినాయి. ఈరోజు పొద్దుతిరుగుడు పువ్వు పండింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మరి కనీసం మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మనం కొన్న వడ్లు మొత్తం కొనాలి, మనం కొన్న మక్కలు కొనాలి, మనం కొన్న జొన్నలు కొనాలి, మనం కొన్న పొద్దుతిరుగుడు కొనాలి. ఇవి కొనకుండా మేము కనీస మద్దతు ధర ప్రకటించినామంటే ఎన్నికొట్టుకో పెద్ద ఆయనే చెప్పిండు, సత్రంలో పెట్టే ఉచిత భోజనానికంట నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ లెటర్ రాసిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా గట్లనే మాట్లాడుతుండు. కేంద్ర మంత్రి అయ్యా, మీరు కేంద్రం కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన వడ్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు ఇత్తులు ఏడబొయ్యాలని నేను అడుగుతున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. ఈ రైతుల అనాథలు కాదు, తెలంగాణ రైతులు దిక్కులేని వాళ్ళు కాదు, తెలంగాణ రైతుల పక్షాన గొంతు విప్పే గలమే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఈనాడు ఈ తెలంగాణ రైతాంగం పక్షాన వాళ్ళ సోదరుడు రేవంత్ రెడ్డి నడుం బిగిస్తాడు. జూన్ 15 తర్వాత మీరు వడ్లు ఎట్లా కొనరో, మక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దుతిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో మీ సంగతి తేలుస్తా అని చెప్పి కిషన్ రెడ్డి గారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా,
ఈనాడు మహారాష్ట్రతోని సాగునీటి ప్రాజెక్టుల సమస్య పరిష్కారం జరగాలన్నా ఈరోజు మనం కొన్న వడ్లు తడిసినవైనా మిగతావైనా మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటే పెద్దలు కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోకపోతే తెలంగాణలో తిరగడానికే కిషన్ రెడ్డి గారికి సమస్య అవుతుందని నేను ఈ వేదిక మీద ఉన్న వారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఈరోజు కనీసం మీడియా మిత్రులు ఆలోచన చేయాలి. కనీస మద్దతు ధర ప్రకటించి ఒక గింజ కూడా మేము కొనమంటే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. సేకరించి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 75 లక్షల క్వింటాల వడ్లను కొనాల్సిందే. 20 లక్షల క్వింటాళ్ళు మొక్కజొన్న కొనాల్సిందే. మీరు అదే విధంగా జొన్నలు కొనాల్సిందే, పొద్దుతిరుగుడు ఇత్తనాలు కొనాల్సిందే. ఏవేవైతే కేంద్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధర ప్రకటిస్తుందో వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తుంది. వాటిని కొనుగోలు చెయ్యాలి. కొనుగోలు చెయ్యకపోతే జూన్ 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణను ప్రకటిస్తాం. అందుకే మిత్రులారా, ఈనాడు ఆదిలాబాద్ బిడ్డల అనుమతిని నేను తీసుకుంటున్నా. మీరందరూ ఆలోచన చేసి నాకు మద్దతు ఇవ్వండి. తుమ్మిడిఎట్టి దగ్గర గోదావరి జలాల మీద ప్రాజెక్టు నిర్మించాలన్నా వద్దా? మీరు నిర్మించాలి అంటే పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలంటే మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. నిన్న మన తడిసిన ఒడ్లు కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొట్టండి అని చెప్పి మా మిత్రులను నేను అడుగుతున్నా. మా అక్కలు పెద్ద ఎత్తున కొడుతుర్రా, మీరు కొట్టారు, చేతులు పైకెత్తండి సోదరులారా. అదేవిధంగా మొక్కజొన్నలు, ఆదిలాబాదులో మొక్కజొన్నలు అత్యధికంగా వన్నాయి. ఇవాళ 2400 రూపాయలు క్వింటాల్ కొనాల్సిన పరిస్థితి. కేంద్రం ఒక్క గింజ కూడా కొంటలేదు. కేంద్ర ప్రభుత్వం కొనాలి. కేంద్ర ప్రభుత్వానికి ఇన్పడే విధంగా మొక్కజొన్నలు అదేవిధంగా జొన్నలు కొనేటట్టు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఈరోజు మీరందరూ ఇచ్చిన ఈ ప్రాంతం నుంచే ఈ కార్యాచరణను ప్రకటిస్తున్నాం. ఇవాళ ఈ జొన్నలు వడ్లు వీటన్నిటిని కొనడానికి అవసరమైన కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. భవిష్యత్తులో కూడా వీటన్నిటిని మనము ఖచ్చితంగా సేకరించి రైతులు ఎవ్వరు కూడా శ్రీనివాసరెడ్డి గారు చిట్టి అందిస్తారు. రైతులను అధైర్యపడొద్దనుండ్రి, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం, చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొంటదని అష్యూరెన్స్ ఇవ్వమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణలో ఉండే రైతాంగానికి ఈరోజు మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎన్ని క్వింటాళ్ళ ధాన్యం మీ దగ్గర ఉన్నా, వడ్లు ఎన్ని క్వింటాళ్ళు ఉన్నా, జొన్నలు మొక్కజొన్నలు ఎన్ని ఉన్నా అన్ని క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్ని టోటల్గా కొంటుంది. తడిసిందని అధైర్యపడకండి, ఎవరు బాధతోని ఉండకండి. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రతి క్వింటాకి మీకు గిట్టుబాటు ధర, కనీసం మద్దతు ధర ఇచ్చే బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చిన యువకులకు, మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఈనాడు మీరు ప్రతి రైతుకు పేపర్లలో రాయండి, ప్రతి గింజ కొంటాం, ప్రతి క్వింటా కొంటాం. ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 రోజులు వెనక ముందైనా రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి కనీసం మద్దతు ధర ఇచ్చే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంతసేపు ఇంత రాత్రి అయినా కదలకుండా ఇన్ని వేలాది మంది, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరూ కూడా ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.